హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్. ఈరోజు మన వీడియో కుకింగ్ వీడియో. చైనీస్ చైనీస్ నూడిల్స్ ఉంటాయి కదా, అవన్నీ లాంగ్ నూడిల్స్ పెద్ద పెద్దవి స్టిక్తో తింటారు కదా, అవన్నమాట ప్రిపేర్ చేస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి నేర్చుకోండి. ఒకసారి ఏమేమి కావాలో అన్నీ చెప్తాను, చూడండి. లాంగ్ నూడిల్స్ అండి, ఇవి సూపర్ మార్కెట్లో చిక్కుతాయి. ఇది చూడటానికి చిన్నదిగానే ఉంది, నలుగురు ఈజీగా తినొచ్చండి. అంత అవుతుంది దీన్ని కానీ వండితే మనము. చూసేదనమాట చిన్నదిగా ఉన్నది. ఇవి లాంగ్ నూడిల్స్, చైనీస్ నూడిల్స్ అనమాట. ఇందులో క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, ఎగ్స్ 2 ఎగ్స్, కారం, ఉప్పు తగినంత, అలాగే సాస్ అండి. ఇది చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, టమోటా సాసు, సోయా సాసు. ఈ సాసులు అయితే కంపల్సరీ ఉండాలి. వెనిగర్ అయితే ఉండాలని, వెనిగర్ బదులు నిమ్మకాయ అయితే వేసుకోవచ్చు. నిమ్మకాయ సగం దబ్బ, సగం అయితే సరిపోతుంది, మొత్తం అయితే అవసరం లేదు. అలాగే ఆయిల్ ఆయిల్ తగినంత. ఇప్పుడైతే ఫస్ట్ ఈ లాంగ్ నూడిల్స్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం. ఒక కడాయి అయితే పెట్టుకొని ఇందులో నీళ్ళు అయితే పోసుకోవాలి. నీరు కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం నీళ్ళు అయితే బాగా మరగాలి. ఇందులో కొంచెం ఆయిల్ పోస్తున్నాను, ఎందుకంటే ఇది ఈ నీళ్ళల్లో ఉడికేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ అయితే వేసాను. దీనైతే రెండుగా ఇంచి ఇందులో అయితే ఇది బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మనము వేరే దాంట్లో వడగట్టుకోవాలి. అయితే ఒక 10 నిమిషాలు ఉడకాలి.
ఇంకా ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది. ఇంకా ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టైనర్లు అయితే వడగట్టుకున్నాం. స్టైనర్లు అయితే వడగట్టేస్తాను చూడండి. నీళ్ళంతా ఉడికిపోవాలి. బాగా మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ పెనం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందాం. పెనం అయితే వేడెక్కిపోయింది. ఆయిల్ పోస్తాను. ముందుగా గుడ్డు అయితే వేయించి పెట్టుకోవాలి. గుడ్డు అయితే వేయించి పెట్టుకుంటున్నాను. టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. ముందుగా 2 కోడిగుడ్లు తీసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే క్యారెట్ మీకు ఎన్ని ఇష్టమో అన్ని వేసుకోవచ్చు. ఇందులోనే ఉల్లిపాయ, ఇందులోనే క్యాబేజీ, ఈ వెజిటేబుల్ అనేది ఎక్కువగా ఉడకకూడదు. ఒక 1/2% అయితే ఉడకాలన్నమాట. ఎక్కువ అయితే ఉడకకూడదు. కూరలో ఉడకపెట్టుకున్నట్టుగా ఎక్కువ అయితే ఉడకకూడదు. ఈ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఆనియన్ ఇవన్నీ ఇవన్నీ కాసేపు వేగాలి. కొంచెం ఈ కాయలకి పట్టడానికి తగినంత ఉప్పు,
ఇప్పుడైతే అన్నీ ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది ఆయిల్లో. నెక్స్ట్ అయితే మనము ఈ నూడిల్స్ అయితే వేసుకునేద్దాం. ఒకసారి కలబెట్టుకుందాం. ఇందులో బీన్స్ కానీ వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి బీన్స్ కానీ వేసుకుంటే ఇంకా చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే క్యాప్సికమ్ ఉంటుంది కదా, దాన్ని కానీ వేసుకోవచ్చు. సన్నగా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి, మనం ఇప్పుడు వేసాం కదా ఆ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా సూపర్ ఉంటుంది క్యాప్సికమ్ వేస్తే. ఇదైతే ఒకసారి మనం కలబెట్టుకునేసినాం కాబట్టి ఇప్పుడు అన్ని మసాలాలు, సోయా సాసులు అవన్నీ వేసుకుందాం. కారం నేనైతే కొంచెం వేసుకున్నా, పిల్లలు తింటారు కాబట్టి. అలాగే కొంచెం మసాలా, గరం మసాలా ఏమన్నా వేసుకోండి, మీకు ఏది ఇష్టమో వేసుకోండి. మీరు ఎన్ని రకాల మసాలాలన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి కంపల్సరీ కొంచెం మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. ఎగ్ అవాయిడ్ చేసి కూడా చేసుకోవచ్చు ఎగ్ తిన్నవాళ్ళు. అప్పుడు మనం మసాలాలు ఏమి వేయాల్సిన మళ్ళీ. సన్నని మంట మీద అయితే చేసుకోండి, లేదంటే మాడిపోతుంది ఇది. ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట, అవి మెయిన్ సోయా సాసు, చిల్లీ సాసు అవన్నీ అయితే వేసుకున్నాం. ఒక స్పూను గ్రీన్ చిల్లీ, ఒక స్పూను సోయా సాస్. చూసి వేసుకోండి, నేనైతే అట్టే వేసేస్తున్నాను. పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే టమోటా సాస్ ఒక స్పూను. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా, నేను మళ్ళీ చెక్ చేసి వేసుకుంటాను. కొంచెం అంటే కొంచెమే వేసుకుంటాను. నిమ్మకాయ అయితే పిండేస్తాను ఫైనల్గా. ఒక దెబ్బ నిమ్మకాయ పిండేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేస్తాను.
ఇంకైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. వేడి వేడి చైనీస్ నూడిల్స్ అయితే చైనీస్ స్టైల్ అయితే చేశాను. వేడి వేడిగా ఉంది. టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉంది, ఎలా వచ్చిందనేది కూడా. చూడండి ఒకసారి టేస్ట్ చేస్తాను ఇప్పుడు. వేడి వేడిగా ఉంది. సూపర్‌గా ఉంది. సూపర్‌గా వచ్చింది. సూపర్‌గా కుదిరింది కూడా. చైనీస్ స్టైల్‌లోనే ఉంది. మీకు గాని మన వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే. బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాం.